రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న వేళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కీలక పారిశ్రామిక ప్రాజెక్టు ఒడిషా వైపుకు మళ్లిందన్న కథనం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ నెల్లూరులో ఏర్పాటు చేయాలనుకున్న భారీ తయారీ యూనిట్ను ఒడిషాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఉండగా అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు మారింది, దాని వెనుక ఉన్న కారణాలేంటి, ఈ ప్రత్యేక కథనాలు చూద్దాం. టాటా గ్రూప్ కు చెందిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ నెల్లూరు జిల్లాలో సుమారు 6,675 కోట్ల రూపాయల పెట్టుబడితో 10 గిగావాట్ల సామర్థ్యం గల ఇంగాట్ వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. దాదాపు 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని, ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్తు కోసం 200 మెగావాట్ల గ్రీన్ పవర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెట్టుబడిని రాష్ట్రానికి పెద్ద విజయంగా ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే తాజాగా ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన కథనం ప్రకారం ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ కు బదులుగా ఒడిశాలో ఏర్పాటు చేసే దిశగా కంపెనీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2026 అక్టోబర్లో నిర్మాణ పనులు ప్రారంభించి 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతున్నట్లు ఆ కథనం పేర్కొంది. ఈ పరిణామంతో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ ఊపందుకుంది. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించిన తాజా అంచనాలు కూడా ప్రభుత్వ వైఫల్యంపై పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ప్రభుత్వ విధానాల పారదర్శకత, అనుమతుల ప్రక్రియ, మౌలిక సదుపాయాల వంటి అంశాలు పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఏపీలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ కు సంబంధించి నీతి ఆయోగ్ వెల్లడించిన వివరాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తాజా ర్యాంకింగ్ లో 8వ స్థానానికి పడిపోయింది. ఈ రేటింగ్ పడిపోవడానికి కారణాలేంటో కూడా చాలా స్పష్టంగా నీతి ఆయోగ్ పేర్కొంది. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం లేదని తేల్చేసింది. ఏపీలో పారదర్శకమైన పాలసీలు అమలు కాకపోవడంతో పరిశ్రమ పెట్టేందుకు అనుకూల వాతావరణం లేదని గుర్తించినందునే టాటా వంటి పెద్ద పరిశ్రమలు ఇప్పుడు ఏపీని కాదని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయనే చర్చ నడుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.